సార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత గారి కారుకి యాక్సిడెంట్ అయింది సార్. సో ఆమె కూడా అక్కడే స్పాట్‌లోనే చనిపోవడం జరిగింది. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? మరికొంతమంది దీని వెనుక కుట్ర కోణం ఉంది అని కూడా ఆరోపిస్తున్నారు సార్. మరి దీంట్లో నిజమెంతుంది? సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటి రోడ్డు ప్రమాదాలు ఇట్లా సాధారణంగా జరిగిపోతున్నాయి. అసలు ఈ రోడ్డు ప్రమాదాలకు గల కారణాలేంటి సార్? సో యాక్చువల్గా లాస్య నందిత ఆమె యాక్సిడెంట్లో చనిపోవడం దురదృష్టకరం. ఎందుకంటే 36 ఏళ్ళు కూడా లేవు. 2 నెలలకు ముందే ఆమె అసెంబ్లీలో లాస్య నందిత అనే ప్రమాణ స్వీకారం చేసింది ఎమ్మెల్యేగా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది. మనకు తెలుసు అక్కడ గద్దర్ కూతురు వెన్నెల కూడా కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేసి ఓడిపోయింది. ఈమె లాస్య నందిత ఏమో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచింది. యాక్చువల్గా వాళ్ళ నాన్న సాయన్న ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్లోనే. ఆయన లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 19న చనిపోయాడు. యాక్చువల్గా మొన్ననే ఆయన ఫస్ట్ వర్ధంతి కూడా ఈమె ఘనంగా జరిపింది. అదొకటి. రెండవ కోఇన్సిడెన్స్ ఏంటంటే 10 రోజులు కూడా 10-12 రోజులు కూడా కాలేదు, నల్గొండ సభ నుంచి వస్తూ కేసీఆర్ సభ నుంచి వస్తూ నార్కట్పల్లి దగ్గర ఈ వెహికల్ యాక్సిడెంట్కి గురైంది. అప్పుడు ఈమెకు కూడా కొంత స్వల్ప గాయాలైనాయి. కేటీఆర్ కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. దాని తర్వాత ఇప్పుడు ఈమె మన రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. సో ఈమెను సదాశివపేటకి వెళ్ళి వస్తుంటే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. పిఏ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, ఈమె ఉంది. ఈమె ఫ్రంట్ సీట్లో కూర్చున్నది. అది ఒక్కసారిగా ఎదుటి వెహికల్స్ని తప్పించి స్పీడ్గా వెళ్తున్నప్పుడు అదుపు తప్పి పక్కనున్న రైలింగ్ ఉంటుంది కదా రోడ్డుకి, ఆ రైలింగ్కి ఢీకొనింది. అది ఈమె వైపు ఉన్నదే దానికే వెళ్ళింది. కాబట్టి ఈమె చనిపోయిన స్పాట్లో. డ్రైవర్కి గాయాలైనాయి, ఇటు వెనక కూర్చున్న పిఏకి కూడా గాయాలైనాయని చెప్తున్నారు. పిఏ ఇప్పుడు మదనగూడలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ కూడా. ఈమెనేమో అమెజాన్ హాస్పిటల్లో చేర్చారు. మార్నింగ్ నుంచి అందరూ బీఆర్ఎస్ వాళ్ళు అందరూ, హరీష్ రావు వీళ్ళందరూ కూడా వెళ్ళి పరామర్శిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని. సో ఈమె గురించి చెప్పాలంటే ఈమె సాయన్న కూతురు, జ్ఞాని సాయన్న అంటారు ఆయన. సో వాళ్ళ అమ్మాయి ఈమె బీటెక్ కంప్యూటర్స్ చదివింది. దాని తర్వాత 2015లో ఈమె రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. 15లో ఈమె గెలిచింది కూడా, కార్పొరేటర్గా కవాడిగూడ నుంచి గెలిచింది. మళ్ళీ 2021లో ఈమె ఓడిపోయింది అక్కడ. దాని తర్వాత మొన్న ఎలక్షన్లలో బీఆర్ఎస్ వాళ్ళ నాన్న చనిపోయారు కాబట్టి ఆ ప్లేస్లో ఆయన ఎమ్మెల్యేగా ఉండి చనిపోయారు. సో ఆ ప్లేస్లో కూతురికి మన కేసీఆర్ ఇచ్చారనమాట. సో ఇది జరిగింది. అయితే ఇప్పటి వరకు దీంట్లో కుట్ర కోణం ఉందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు, కానీ అఫీషియల్గా అయితే ఏం చెప్పట్లేదు. పోలీసులు చెప్పింది ఏంటంటే, 1 అతివేగంగా వెళ్తున్న డ్రైవరు, 2 నిద్రమత్తు కూడా ఉన్నట్టుంది అతనికి అనేది చెప్తున్నారు. కుట్ర కోణం అయితే ఏమీ ఇప్పటివరకు ఏం లేదు. డ్రైవర్ని ఏమన్నా విచారిస్తే అతనికి కొంత మెరుగైనాక ఆరోగ్యం అతన్ని విచారించే అవకాశం ఉంది. విచారించినప్పుడు అతను కొన్ని విషయాలు చెప్పే అవకాశం ఉంది. అట్లాగే పిఏ కూడా కొంత చెప్పచ్చు. అట్లాగే అక్కడ ఉన్న జరిగిన స్పాట్లో కొంత వెహికల్స్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే, తను చాలా వేగంగా అందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఓవర్టేక్ చేసుకునే క్రమంలో, తప్పించే క్రమంలో ఎదుటిగా వస్తున్న వెహికల్ని తప్పించే స్పీడ్గా తిప్పాడు. ఆ స్పీడ్లో కంట్రోల్ చేయలేకపోయాడు అనేది చెప్తున్నారు. సో ఇక యాక్సిడెంట్లు ఎందుకు ఇండియాలో ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు, వరల్డ్లో ప్రపంచంలో వెహికులర్ పాపులేషన్లో ఇండియా 1% ఉంది ఇప్పటికి కూడా. మనకి ఎక్కువ వెహికల్స్ ఉన్నట్టు కనబడతాయి, కానీ ప్రపంచ వెహికల్స్లో ఇండియా 1% ఉంది, కానీ యాక్సిడెంట్లలో ఇండియా 6% ఉంది. సో అంత హెవీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనకు పర్ డేకి 1264 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి హైవేల మీద. అందులో 462 మంది చనిపోతున్నారు. అంటే గంటకు 53 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 19 మంది ఒక గంటకి చనిపోతున్నారు. ఇందులో 33% నేషనల్ హైవేస్ మీదే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లలో 70% యంగ్స్టర్సే చనిపోతున్నారు. అంటే ఎక్కువ వేగంగా పోయేది పిల్లలే ఎక్కువగా. అంటే టీనేజ్ కావచ్చు, అర్లీ
టీన్స్లో ఉన్నవాళ్ళు, లేకపోతే 20-30 మధ్య ఏజ్ గ్రూపు, వీళ్ళు ఎక్కువ చనిపోతున్నారు యాక్సిడెంట్లో. ఈ ఈ యాక్సిడెంట్లకి 2022లో తీసుకుంటే మొత్తంగా యాక్సిడెంట్లు 169,000 జరిగాయి యాక్సిడెంట్లు, అంటే చనిపోయారు. 169,000 మంది చనిపోయారు. 4,43,000 మంది గాయపడ్డారు. సో అది రికార్డ్ అన్నమాట 2022లో. ఇక యాక్సిడెంట్లకు ప్రధాన కారణం చూసుకుంటే డ్రైవర్ రిలేటెడ్ యాక్సిడెంట్ కొన్ని ఉంటాయి. డ్రైవర్ రిలేటెడ్ వచ్చి ఓవర్ స్పీడ్గా వెళ్ళడం, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్. చాలామంది ఎంతగా పట్టుకుంటున్నా కూడా లైట్గా వేసుకొని వెళ్తూ ఉండడం, మధ్యలో మనకి హైవేల దగ్గరంతా కూడా పక్కనే అందుబాటులో అప్పటికీ హైవేలకి 500 మీటర్స్ దూరం ఇట్లాంటివో కండిషన్స్ ఉన్నాయి, కానీ ఏమైనా దొరుకుతుంది. సో అక్కడి నుంచి తాగి డ్రైవ్ చేయడం, తర్వాత డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అంటారు. అంటే చాలామంది ప్రొఫెషనల్ డ్రైవర్స్ని కానీ మనం గమనిస్తే వాళ్ళు ఇట్లా డ్రైవ్ చేస్తూ వాటర్ తాగడం, డ్రైవ్ చేస్తే ఈ మధ్య నేను చాలామందిని చూస్తున్నా మెసేజ్లు ఇస్తూ ఉన్నారు. 2 వీలర్లు వెళ్తూ అతను మెసేజ్లు ఇస్తూ వెళ్తాడు, మనకు ఎదురుగా వస్తుంటాడు. నేను కార్లు వెళ్తుంటే అతను ఎదురుగా మెసేజ్లు ఇస్తాం, నాకు భయం ఎక్కడో వాడు వచ్చి మనం కొట్టినా వాడు కొట్టినా అతనికి నష్టం, దానివల్ల ఇబ్బంది కదా. సో అలాగే మెసేజ్లు ఇస్తాం. కారులో కూడా 120, 140లో వెళ్తూ మెసేజ్లు ఇచ్చేవాళ్ళు నేను చూశాను. సో మెసేజ్లు ఇవ్వడం, వాటర్ తీసుకోవడం, వెనక నుంచి ఇట్లా లాగి వాటర్. హరికృష్ణ అలాగే చనిపోయినాడు, వెనక నుంచి ఇట్లా తీసుకొని తాగుతూ ఆయన డ్రైవింగ్లో ప్రాబ్లం. ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవింగ్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకు డ్రైవింగ్ రాదని నాకు తెలిసినప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను. అవును, డ్రైవింగ్ నాకు చాలా బ్రహ్మాండంగా వచ్చి అనుకున్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలామంది డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్కి లోన్ అవుతారు. సెల్ ఫోన్ ఒకటి డిస్ట్రాక్ట్ అవుతుంది, ఇదొకటి. తర్వాత పక్కన వాళ్ళతో కబుర్లు చెప్తా పోవడం, ఇలాంటి అనేక రకాలు. అట్లాగే లౌడ్గా సాంగ్స్ పెట్టుకొని పోయే వాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల బయట ఎవడన్నా హార్న్ ఇచ్చినా ఏమీ వీడికి వినబడదు. సో ఇలాంటి కారణాలు ఉన్నాయి. రెండోది ఫ్యాటిగ్, అలసిపోయి ఉంటాము, నిద్ర మొత్తం ఉంటుంది, నైట్ సరిగా నిద్ర ఉండదు. అటువంటప్పుడు మనం జాగ్రత్తగా తక్కువ స్పీడ్లో వెళ్ళడం చేయాలి. ఎందుకంటే మన మోటార్ స్కిల్స్ డౌన్ అవుతాయి. తర్వాత రెక్లెస్గా, ఈ యూతే రెక్లెస్గా డ్రైవ్ చేస్తారు. వాళ్ళకి అదొక థ్రిల్ అనమాట. ఎంత రెక్లెస్గా ఎదుటోడిని భయపెట్టడం, దగ్గరగా వచ్చి తిప్పడం. అంటే వాళ్ళకి ఎదుటోళ్ళని భయపెట్టడం ద్వారా వాడికి ఒక థ్రిల్ వస్తుంది, ఒక సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది. తర్వాత ల్యాక్ ఆఫ్ ట్రాఫిక్ నాలెడ్జ్. బీబీసీ వాళ్ళు లాంగ్ బ్యాకే ఒక డాక్యుమెంటరీ తీశారు, ఇండియా ఆన్ 4 వీల్స్ అని. మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే ఉంది, 30 సిటీస్ కింద వెళ్తుంది. ఇది మొత్తం 13 రాష్ట్రాల్లో. దాదాపు 2,000 కిలోమీటర్లు ఎంతో ఉంది. ఈ 2,000 కాదు, 6,000 కిలోమీటర్లు ఉంది. ఈ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవేలో వాళ్ళు ఢిల్లీ నుంచి 2 వెహికల్స్లో బయలుదేరి చెన్నైలో కలవాలి. ఒకరు ఒక రూట్ ఎంచుకున్నారు, ఇంకొకరు ఒక రూటు. ఒకరు బొలెరో, ఒకరు అంబాసిడర్. దాన్ని డాక్యుమెంటరీ చేశారు, 12 రోజులు మొత్తం ట్రిప్పు. అందులో వాళ్ళు షాకింగ్ విషయాలు చెప్పిందంటే ఇండియన్స్కి అసలు ట్రాఫిక్ సెన్సే లేదు అని చెప్పారు. అందుకని హైవేల్లో, నేషనల్ హైవే కదా, నేషనల్ హైవేలో పాటించాల్సిన ఎవడు రూల్స్, పోయేవాడు డ్రైవ్ చేసేవాడు చేయడు, అక్కడున్న విలేజర్స్ అస్సలు చేయరు. ఆ మధ్య మన హరికృష్ణ కొడుకు జానకిరామ్ చనిపోవడానికి కారణం అలాంటి విలేజర్ ఒక అతను ట్రాక్టర్తో సడన్గా రావడమే, సడన్గా తిప్పడంతో ఇతను వేగంగా వెళ్తున్నాడు 140, 150లో. ఆ వేగంతో ఇతను ఊహించడుగా సడన్గా ఒకడు వస్తాడని. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట నేషనల్ హైవేస్. అంటే బర్రెలు వచ్చేయడం, అక్కడ మధ్యలో వాళ్ళు గడ్డి కోస్తుంటారు, పూలు కోస్తుంటారు, దిగుతారు. తర్వాత వాళ్ళకి దూరానికి సంబంధించిన పాత అంచనా ఉంటుంది ఆ విలేజెస్కి. ఇక్కడ నేను విన్నాను, ఒక విలేజ్లో హైదరాబాద్ దగ్గరలో ఒకే విలేజ్లో 30 మంది పైన చనిపోయారు. ఎందుకంటే వాడు ఎక్కడో వస్తూ ఉంది కదా, మనకేమిటి, మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు. ఆ వేగం ఇతనికి అర్థం కాదు. సో ఇతనికి డిస్టెన్స్గా అనిపిస్తుంది. ఇలాగా చనిపోతున్నారు. ఇక వెహికల్స్ పరమైన రీజన్స్ ఉంటాయి. పూర్ వెహికల్స్ ఉంటుంది, తర్వాత దాని మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాటి వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇక రోడ్డు రిలేటెడ్, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం, బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, వాటిని కవర్ చేయరు.
సో ఎక్కడ ఈ వేగంలో నీకు ఎక్కడ బ్లాక్ స్పాట్ ఉందనే విషయం నువ్వు అంచనా వేయలేవు. రోడ్లో సడన్గా బ్లాక్ స్పాట్ ఉంటుంది, ఆ రోడ్డు డ్యామేజ్ అయి ఉంటుంది. నువ్వు ఈ వేగంతో అక్కడ కూడా అదే వేగంతో వెళ్ళావంటే కొట్టేస్తుంది అనమాట. సో అట్లాగే ఇందాక చెప్పిన స్ట్రే యానిమల్స్ కూడా ఒక కారణం నేషనల్ హైవేలో వెళ్ళేటప్పుడు. ఇవి కాకుండా ఇంకా వెదర్ కండిషన్స్, ఫాగ్ కావచ్చు, రెయిన్ కావచ్చు, ఇలాంటివి మెడికల్ కండిషన్స్, సడన్గా హార్ట్ ప్రాబ్లం అవ్వడం, డిజ్జీనెస్ రావడం, కొంతమందికి వెర్టిగో ఎఫెక్ట్ అంటాం, కళ్ళు తిరగడం, ఇలాంటి వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పారు. ఏదేమైనా యాక్సిడెంట్ని మనుషుల్లే మారమంటే మారరు, గవర్నమెంటే రూల్స్ పెట్టాలి, హైవే పెట్రోలింగ్ పోలీసుని ఏర్పాటు చేయాలి, ఎక్కడికక్కడ వేగాన్ని కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రధాన కారణం అయితే స్పీడ్ అనేది ప్రధాన కారణంగా ఇండియాలో చెప్తున్నారు.